కొంతమంది మనకు ఆపోజిట్ లో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మన లాస్ట్ టైం కౌన్సిలర్స్ మాకు ఆపోజిట్ లో ఉన్నవారు అప్పుడు టీఆర్ఎస్ లో. మాది బీకెరెడ్డి కాలనీ 21st వార్డు, నెక్స్ట్ కృష్ణపల్లి 10th వార్డు. ఈ 2 వార్డులకు మేము ఇద్దరు, మా హస్బెండ్ అండ్ నేను పోటీ చేసినాము. పోటీ చేసినప్పుడు కూడా అక్కడ భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగింది. దానిపైన మేము హైకోర్టుకు కూడా వెళ్ళి ఆ టైంలోనే 2019 14619 ఆఫ్ 2019 అనే రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఇది పెద్ద ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క హవా ఎక్కువ ఉన్నది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి అందరికీ తెలుసు. అతని ప్రోద్బలంతో అక్కడ మాకు ఆపోజిట్ లో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ చైర్మన్ గారు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. అప్పుడు అతను చేసిన ఓట్ చోరీ గురించి మేము చెప్పడం జరిగింది. దాంతో మేము పోరాటం చేశాము. అప్పుడే ఇది స్టార్ట్ అయింది. కానీ అంత ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నందుకు, మన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ఇప్పుడు అందరిలో దీనిపైన ఒక అవగాహన రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పటికైనా మనము ఈ అంశం పైన పోరాటం చేస్తున్నందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే. ఎస్సీసీఎల్ చైర్మన్ సాయిబాబా గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. మా దళిత్ కాంగ్రెస్ తరఫున అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఓట్ చోర్ సిగ్నేచర్ క్యాంపెయిన్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దేవరభద్ర నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బిఎంఆర్ అన్న గారికి స్వాగతం. అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ వినోదన్న గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం. ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినాయి. కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి, ఎందుకు జరగాల్సి వచ్చినాయి, అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీరు స్వార్థ అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్. సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన, వాళ్ళు బీజేపీ పార్టీస్ అనుసరణలో చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది? ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది. క్షమాపణ ఎవరు చెప్పాలి? ఈరోజు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఉల్టా మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది. అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ఏదైతే ఉందో చేపట్టిన విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 100కు తగ్గకుండా సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి, ఇది పార్టీలకు అతీతంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నా. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతూ ఉందో మన హక్కులను, ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కే లేకపోతే ఈరోజు మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోలేకపోతాం. కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును హరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు
ఆ అడ్డుకునే అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చేయాలి, బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోన ఈరోజు మేము అన్ని రకాల కూడా కులగణన చేసినాం. దాని తర్వాత హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒక డెడికేషన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ నిర్ణయించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. గవర్నర్ దగ్గర అది ఇంకా పెండింగ్ ఉన్న విషయం తెలుసు. సో ఆ జీవో ప్రకారము, ఆ జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవో ప్రకారమే ఈరోజు మేము ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము అన్ని రిజర్వేషన్స్ కూడా డిసైడ్ చేసి అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు బీజేపీలో నిన్ననే ఈరోజు చూసిన ఏదో బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నామని ఆయన ఒక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు సపోర్ట్గా ఎవరు కేంద్ర మంత్రులు ఈరోజు బీజేపీ పార్టీలో చాలామంది బీసీ నాయకులు కూడా ఉన్నారు. మరి ఎవరు కూడా దాని గురించి స్పందన లేదు. కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. సో ఈరోజు ఈ ఇష్యూ అనేది ఈరోజు హైకోర్టుకు పోయిన వ్యక్తులు కూడా ఏమంటా ఉన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచనతోన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. సో మేము న్యాయం గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీసము కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ కోర్టులో బీజేపీ పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఏదైతే జీవో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోని మేము సమర్థిస్తున్నామని ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ కాలే. అంటే దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ బీసీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి మీకు అన్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ పట్ల మీకు న్యాయం చేయాలనే ఆలోచనతోన మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాదనలు జరుగుతూ ఉన్నాయి. వి హోప్ దట్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఫేవర్ అనే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మేము ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకోవట్లేదు. ఫెయిల్ అయిన అది అట్లా సందర్భం మీద వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది గవర్నమెంట్ పరిధిలో అనే అంశం కాబట్టి. థ్యాంక్ యూ. वोट चोर वोट चोर वोट चोर वोट चोर